ప్రస్తుతం మనం మరి మునుగోడు బై ఎలక్షన్లో తిరుగుతున్న విషయం మీకు అందరూ తెలిసిందే. సంస్థ నారాయణపూర్లో మరి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం. ఎక్స్ జడ్పీటీసీ ధర్మానాయక్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఎస్టీ ఓట్లు కూడా 40 తండాలు ఉన్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అంటే కొంచెం అందరికి తెలిసిన విషయం, అగ్రవర్ణాల పార్టీ అని మరి కొంతమంది చెప్పడము, ప్రతిపక్షాలు ఆరోపించడము, ఎస్టీలు ఎస్సీ కొంచెం దూరంగానే ఉంటున్నటువంటి ఒక అపోహ ఉంది. మరి ఈ యొక్క విషయాన్ని మనతో ధర్మానాయక్ గారు చెప్తారు. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? ఈ మునుగోడు బై ఎలక్షన్లో మేము గత 7వ తారీఖు నుంచి ఇక్కడ ఉన్న గిరిజన తాండాలో సంస్థ నారాయణపురం మండలంలో ఒక 20 తాండాలు ఉన్నాయి, 12 గ్రామ పంచాయతీలు, దాంట్లో 8 బూతులు. మేము 7వ తారీఖును చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా అనే విషయంలో ఇక్కడ ఉన్న సంస్థ నారాయణపురం సంబంధించిన ఓటర్స్ కానీ, ప్రజలు కానీ, యువత కానీ, యువతి కానీ ఎందుకు కొరకు రాజీనామా చేసే విషయానికి వస్తే, గత 3.5 సంవత్సరాల కాలంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నో సందర్భంలో మునుగోడు అభివృద్ధి కొరకు అసెంబ్లీలో కానీ ఎక్కడైతే ఆయన వినిపించాలనో అక్కడ అభివృద్ధి కొరకు వినిపించడం జరిగింది. ఆ అభివృద్ధి జరగని పక్షంలో ఈ హుజురాబాదు బైపోల్ ఎలక్షన్ ఎట్టయితే జరిగిందో, ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు గారి ఎలక్షన్స్ కానీ అంటే రాజీనామా చేస్తేనే అభివృద్ధి అన్నట్టు ఒకటి క్రియేట్ చేసిండు కేసీఆర్. కాబట్టి ఇక్కడ రాజీనామా చేసిర్రు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో వాస్తవం మేము ఈ తాండాల్లో, గూడాలు, ఇక్కడున్న మారుమూల ప్రాంతాలు చూడ ఎక్కడ కూడా అభివృద్ధి లేదండి. ఒక రోడ్లు లేవు, ఒక హాస్పిటల్స్ లేవు, ఒక స్కూల్స్ లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు. గిరిజన తాండాల్లో ఇప్పటికీ బస్ సౌకర్యం లేదు. మా స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలైన కూడా హైదరాబాద్కు 45-50 కిలోమీటర్ దగ్గర ఉన్న సంస్థాన నారాయణపురంలో ఇన్ని తాండాల్లో ఒకటే బీటోడింది తప్ప మారుమూల ప్రాంతాలకు విద్యార్థులు వాస్తవం చాలా అవసరపడుతున్నారు. రోజు స్కూల్కి పోతుంటే వాళ్ళ ఆటోల్లో, వాళ్ళ స్కూటీ మీద, సైకిళ్ళ మీద 5 కిలోమీటర్ కూడా వాళ్ళ ఆటోలో వెళ్ళడం జరుగుతుంది. అంటే బస్ సౌకర్యం లేదు. అంటే గిరిజన తాండాలు ఎక్కడ మారినాయి, ఈ 8 సంవత్సరాల లోపల ఎక్కడ గిరిజన గుడియాలు మారినాయి అనే దాని మీద ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి మా కొరకే రాజీనామా చేసిండు, కేసీఆర్ అభివృద్ధి చేయనందుకే. దాని మీద మా గిరిజన ప్రజలందరూ, ఓటర్స్ మ్యాచ్లు అందరూ మళ్ళీ మునుగోడు వాణి ఈ రాష్ట్రంలో, దేశంలో వినిపించిండు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు గెలిస్తేనే మన భవిష్యత్తు ఉంటుంది దాంతో మా గిరిజన సోదరులు చాలామంది విద్యార్థులు చదువుకున్నారు. పట్టణ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో ఆటో నడుపుతున్నారు. ఇక్కడ చాలా వరకు బోర్బండ్ నడుపుతున్నారు మా వాళ్ళు గిరిజనులు మొత్తం. వాళ్ళు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తర్వాత ఇతర రాష్ట్రాల్లో పోయి వాళ్ళ జీవనం కొరకు 6 నెలలు వాళ్ళు బయటికి పోయి హార్డ్వేస్టర్ బండ్లు, వరికోత మిషన్లు ఇవన్నీ నడుపుతున్న కరంలో చూస్తుంటే అసలు పిల్లలను వదిలిపెట్టి వాళ్ళు ఎంతో దూరంలో పోయి వాళ్ళ జీవనోపాధి గడుపుతున్నారు. కాబట్టి ఈసారి గిరిజనులు మొత్తం వన్ సైడ్గా, అంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక సిద్ధాంతం గల పార్టీ, అవినీతి లేకుండా పార్టీ. కాబట్టి ఈరోజు మా యువత మొత్తం 18 సంవత్సరాలు ఉన్న ఓటకు విద్యార్థులు కానీ, గిరిజన విద్యార్థులు కానీ ఈ 3000 నిరుద్యోగ భృతి ఏవైతే కేసీఆర్ హామీ ఇచ్చి తుంగలో దొక్కిండ్రో, తర్వాత ఏవైతే ₹1,00,000 రుణమాఫీ ఏవైతే ఉందో మాఫీ కాకపోవడం విఫలమైనరు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇక్కడ ఉన్న గిరిజన తాండాల్లో ఇంతమంది సర్పంచ్ ఉన్నారు, ఇంతమంది ఎంపీటీస్ ఉన్నారు. మా గిరిజన సోదరులు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కేసీఆర్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు. దాని మీద రిస్క్ చేసిన మొత్తం మాయ మాటలు, మోసం మాటలు, దగాకోరు మాటలు. దీంతో ప్రజలు చాలా చైతన్యమయ్యారు. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం అనుకో, బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి మా వ్యక్తి, మా కొరకు రాజీనామా చేసిండు. ఆపతొస్తే ఆదుకునే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. కరోనా సమయంలో కూడా గత 2 సార్లు కరోనా సమయంలో కూడా 2 సంవత్సరాలు కూడా వాళ్ళకు హెల్త్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, తర్వాత వాళ్ళకు నిత్యావసర వస్తువులు కూడా ఈ రాజగోపాల్ రెడ్డి గారి ప్రతి తాండాల్లో, ప్రతి గూడెంలో, ప్రతి గ్రామంలో అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి పోటీ కారు అని వాళ్ళే అంటున్నారు. మాకు పోటీ కేసీఆర్ కనే రీతిలో ఇక్కడ ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా సంస్థ నారాయణపురం సంబంధించిన గిరిజన తాండాలో 7,000 ఓట్లు ఉన్నాయి. 6,000 పోలను 5,000 ఓట్లు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉందండి. ఓట్లు కొంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నట్టు టాక్ చూస్తుంది. దీన్ని ఎలా చూడాలి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఎక్కడ కూడా ఓట్లు కొనరు. మేము ఎంతసేపు అయినా నీతి నియాది గల కరడుగొట్టిన
కార్యకర్తలు లేక గత 20 రోజుల సంది మేము స్వచ్ఛందంగా మేమే ఆ గ్రామాల్లో ఆ తాండల్లో పండుకొని మేము మా పార్టీ గురించి మా అభివృద్ధి గురించి భారతదేశంలో జరుగుతున్న నరేంద్ర మోడీ అభివృద్ధి గురించి చెప్పడం తప్ప ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఓటు విషయంలో కానీ ప్రజలకు మభ్యపెట్టి ప్రలోభపెట్టి మందు లేకుంటే మటన్లు చికెన్లు అనేది మేము లేదు. టీఆర్ఎస్ వాళ్ళే అన్నీ ఇప్పటి నుంచే ఎప్పటిస్తుందో కోళ్ళు మా గిరిజన గుడియాల్లో అయితే అక్కడ ఉన్న మా శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారు ఆయన గిరిజన ఎక్కడ మన మహబాద్లో గెలిచిండు. అక్కడ వదిలిపెట్టి 20 రోజుల ఇక్కడనే తాండాల్లో ఉండి మా గిరిజనులకు గజ్జెలు ఇస్తాం, కోళ్ళు ఒకరొక ఇంటికి 2 కిలోల కోళ్ళు మందు డబ్బుతో అక్కడ ఉన్న గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మొత్తం తాండాలు తిరిగి మొత్తం మత్తు మాయంలో మా గిరిజనులకు మొత్తం ముంచున్నారు. భారతీయ జనతా పార్టీ ఉదయం లేస్తాం, నీతి నియోజకుల పార్టీ, రాముని పార్టీ, రామ జన్మభూమి పార్టీ, మేము రామ్ అంటాం, జై శ్రీరామ్ అంటాం తప్ప మా దగ్గర మోసాలు ఉండవు, దగా ఉండదు. మేము ఎక్కడ ఉడక మేము ఓటుకు పైసా ఇచ్చే కొనుక్కునేంత కొంత శక్తి భారతీయ జనతా పార్టీ చేదు గుడక. రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారుగా. ఇప్పుడు 6% నుంచి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఆ రోజు 2014లో ఉద్యమంలో అందరం అంటే ఇక్కడ ఉన్న గిరిజన సోదరులు అంటే బంజారా సోదరు మేము 33 తెగలు అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల 3 తెగలు మేమందరము ఆ రోజు తెలంగాణ రావాలని చెప్పి పార్టీలు జెండాలు పక్కన పెట్టి సకల జన సమ్మెలో కానీ వివిధ కుల సంఘాలు కానీ వివిధ విన్నపాల్లో మేము రాష్ట్రాలోకోలు ధర్నాలు జైలు పాళ్ళు కేసుల పాళ్ళు కూడా అయినా మేము పోరాటం చేసినాం. మా ఆ రోజు 2014లో ఏవైతే కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినప్పుడు ఆ రోజు దళితులు కానీ గిరిజనులు కానీ మైనార్టీ కానీ బీసీ అట్టడి వర్గాల ప్రజలు కూడా ఎవరు నిలబెట్టినా కూడా ఇప్పుడు ఏవైతే మా దగ్గర గువ్వల బాలరాజు నాయా పైసకు అమ్ముడబోడో ఆ వ్యక్తిని కూడా అక్కడ ఎన్నుకున్నారు ప్రజలు. అంటే నమ్మకంతో ఎన్నుకున్నారు ఉద్యమం పార్టీ చేస్తుందని. మళ్ళీ దశలో గిరిజనులకు 6% 10% చేస్తానని చెప్పి మాట ఇచ్చి మోసగించిన కేసీఆర్ ఏవైతే హుజురాబాద్ ఎలక్షన్లో కూడా గిరిజన దళిత బంధు అని చెప్పి 10 లక్షలు ఇచ్చి ఎలక్షన్లో అంటే ఎలక్షన్ వస్తేనే ఆయనకు అన్ని రిజర్వేషన్లు కానీ దళిత బంధువులు కానీ గిరిజన బంధు అదికి వస్తుంది. అక్కడ కూడా ఇదే మాయ మాటలు చేసి గిరిజన దళిత బంధు విషయంలో అక్కడ కూడా రాజేంద్ర గారు దాదాపు 20 మేడతో గెలిపడం జరిగింది. అంటే ఇది రిజర్వేషన్ అనేది ఎలక్షన్ రాకముందు నోటిఫికేషన్లు ఎన్నో నోటిఫికేషన్ల ఎన్నో రిజర్వేషన్ కల్పించాలి. ఏ ఉద్యోగంలో ఏం రిజర్వేషన్ కల్పించిండు ఆయన ఆ రిజర్వ్ మాకు నమ్మకం లేదు. మా వాటా మాకు ధమాషా పరంగా మాకు రావాల్సిందే. 10% రిజర్వేషన్ ఏ ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే. దానికి ఇప్పుడు ఏంది గిరిజన బంధు అంటున్నాడు. అంటే రాష్ట్రం మొత్తం గిరిజన బంధు ఇవ్వండి. ఇప్పుడు ఎలక్షన్ రాగానే మీరు గిరిజన బంధు అంటారు, దళిత బంధు అంటారు, గిరిజన బంధు అంటారు. మీకు రకరకాల బంధుల పేరు మీద కూడా ఇక్కడ ఏం నమ్ముతలేరు ప్రజలు. రాజగోపాల్ రెడ్డి గారు గట్టుపల్ మండలి చేసిన కూడా ఒక ఇక్కడ ప్రజలు మొత్తము ఒక విశ్వాసం ఉంది, ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. కానీ మా గిరిజనుల విషయాలు మాత్రం మా గిరిజనులు మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధ పెట్టడం ఖాయం. ఇదే రుజువు అవుతుంది. రేపు మునుగోడు ప్రజలే రుజువు చేస్తారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.